హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ విఐపి విత్ బాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విఐపి మన పక్కనే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, విష్ణు కిషోర్. విష్ణు కిషోర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలియని వ్యక్తి లేడు. ఏ రకంగా తెలిసిన వ్యక్తి అనంటే 6000 పాటలకు మరి సంగీతాన్ని అందించినటువంటి వ్యక్తి. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఊర్లు తిరిగినటువంటి వ్యక్తి. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పాటలు, ఎన్నో మాటలు, అనేక రకాలైనటువంటి ఆయన విషయంలో దాగున్నటువంటి విషయం. ఆయనని ఈరోజు మనము ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఈరోజు మన విఐపి విష్ణు కిషోర్ గారు. నమస్తే కిషోర్ అన్న. నమస్తే. సో మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా వండర్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మిమ్మల్ని పచ్చని చెట్లు, గుట్టలు, కొండలు, సాక్షాత్తు త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మనం ఇంటర్వ్యూ నడవబోతోంది. రైట్, కూర్చొని మాట్లాడుకుందామా? రైట్, పదండి. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ మెట్ల మీద మనం మరి ఆయనతో ముఖాముఖి ఉంటున్నాం. ఈ ముఖాముఖిలో ఎన్నో విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఆయన వ్యక్తిగత విషయాలు కావచ్చు, అలాగే ఆయన భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, ఆయన తెలంగాణ ఉద్యమ పోరాటంలో కావచ్చు, అనేక విషయాలు తెలుసుకుందామని పురుసత్తుగా కూర్చున్నాం. పురుసత్తుగా ఇంటర్వ్యూ కొనసాగుతుంది. ప్రేక్షకులారా, మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేసినా కూడా విష్ణు కిషోర్ చెప్పినటువంటి మాటలు కానీ పాటలు కానీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి స్కిప్ కావద్దు అని మరొకసారి కోరుకుంటూ, మొదటగా మీ పుట్టుకకు కారణం ఏంటి? మీ పూర్వతరాలేంటి? నేను అంటే వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ సొర్బిర్యాల అనేటటువంటి ఒక మారుమూల ప్రాంతంలో నేను పుట్టాను. అయితే మామూలుగా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ నేను చిన్నప్పుడు మంచి వ్యవసాయము అంతా కూడా బాగుండేది. నేను డిగ్రీ వరకు చదివాను. చదివిన తర్వాత నేను ఆర్ఎంపీ కంపౌండర్గా పనిచేస్తున్నప్పుడు మా అన్న నారాయణ గౌడ్, మా గురువు గారు, అంటే డాక్టరు, ఆయన నాకు అంటే రెగ్యులర్గా ఆంధ్రప్రభ అనేటటువంటి పేపర్ వేయించేవాడు. అప్పుడు ఆ పేపర్లో నూతన నటీనటులకు ఆహ్వానం అని చెప్పేసి అనగానే నేను ఆల్రెడీ చిన్నప్పుడు జనరల్గా ఊర్లలో, అరే నువ్వు చాలా బాగున్నావు, మంచి వెంట్రుకలు ఉన్నాయి, మంచి తెల్లగా ఉన్నావు, నువ్వు హీరో లాగున్నావు అంటే జనరల్గా పొగుడుతూ ఉంటారు. హీరో లాగున్నావు, నువ్వు హీరో కావచ్చు కదా అని చెప్పేసి అంటే అదొక మనిషికి లోపల ఇంజెక్ట్ చేయబడ్డది. అంటే మేము బయట సమాజానికి పేషెంట్లకు ఇంజెక్షన్ ఎట్లా వేస్తామో అట్లా నాకు ఒక ఇంజెక్ట్ చేయబడ్డది అక్కడ. ఏది ఆంధ్రప్రభ పేపర్లో నూతన నటీనటులకు ఆహ్వానం అని చూసి మద్రాసు వారిపోవడం జరిగింది. మద్రాసు వారిపోయి అక్కడ ఎప్పుడు ఎంత వయసు అప్పుడు? అది ఇంటర్మీడియట్ టైంలో 18 years 17 years ఉంటుంది నాకు. ఓకే, ఆ టైంలో మద్రాసు వారిపోవడం జరిగింది. మళ్ళీ రైట్, ఆ టైంలో జనరల్గా స్కూల్ టైంలో కొంతమందికి మనం ఫ్యాన్స్ ఉండేది. ఒకరు శోభన్ బాబు ఫ్యాన్స్ అని, కృష్ణ ఫ్యాన్స్ అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, రింగులు జుట్టు వేసుకుంటే శోభన్ బాబు అనేటోళ్ళు. అట్లా మిమ్మల్ని ఆంధ్రప్రభ పేపర్ అనేది అంటే నాకు యాక్చువల్లీ మీ ఫ్యాన్ అంటే స్టార్టింగ్ లో, అంటే చిరంజీవి గారు రాకున్న ముందు స్టార్టింగ్ లో ఎన్టీ రామారావు గారు, అప్పుడు మనం ఆ వయసు టైంలోనే కదా వాళ్ళ ఫ్యాన్స్. అయితే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఉండే, ఆ తర్వాత ఏమైందంటే చిరంజీవి గారు వచ్చిన తర్వాత చిరంజీవి గారు అయ్యారు. అయిన తర్వాత ఇక అసలు చిరంజీవి లాగా ఇట్లా ఫోజులు కొట్టడము, ఇట్లా వేయడము, ఫైట్ చేయడము, కరాటే నేర్చుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ పోయేసరికి లోపల బాడీలో నేను హీరో నవ్వుతా అనేది ఒకటి ఫీలింగ్ వచ్చి నేను ఆల్రెడీ మద్రాసు వారిపోవడం, మద్రాసు నుంచి మళ్ళీ బ్యాక్ రావడం, మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఖచ్చితంగా నేను హీరోని అవుతా అని చెప్పేసి హైదరాబాద్ హీరోని అవుతానని రావడము. వచ్చిన తర్వాత జనరల్గా ప్రతి ఒక్కరికి ఉండే చరిత్ర అదే. రైట్, అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మిమ్మల్ని ఇందులో 2 క్వశ్చన్స్ అడిగా. ఒకటి, మీ పుట్టుకకు కారణం ఏంటి అని అడిగా.
రెండు మీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని అడిగా. సో ఇందులో మీ పుట్టు పూర్వోత్తరాలు కొంత ఏ నేపథ్యం ఉన్నది అనేది కొంత మీరు చెప్తారని ఆశిస్తున్నా. పుట్టుకకు కారణం అని అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉంటుంటే అది వస్తూ ఉంటుంది. పుట్టుక కారణం ఏంటి? నేను యాక్చువల్లీ కేసీఆర్ లాంటి వ్యక్తిని ఓడించడానికి పుట్టినటువంటి ఒక కారణ జన్ముని కావచ్చు, తెలంగాణ ఉద్యమం రావటానికి పోరాటం చేసినటువంటి కారణ జన్ముని కావచ్చు, లేదా నాకు నా ఫ్యామిలీకి నన్ను కన్నటువంటి అమ్మా నాన్నలకు పేరు తీసుకొచ్చేటటువంటి కారణ జన్ముని కావచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో నేనేదైతే కోరుకున్నానో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి వచ్చినటువంటి కారణ జన్ముని కావచ్చు, అనేక మందికి సేవ చేసేటటువంటి కారణ జన్ముని కావచ్చు. అందుకే కారణ జన్మ అంటే నీ పుట్టుకకు అనేక కారణాలు ఉన్నాయి. ఉండబట్టే నేను ఈ జర్నీ జరుగుతూ ఉన్నది, మీతో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నా, అనేక రకాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, పోరాటం చేస్తూ ఉన్నా, రకరకాలుగా జీవితంలో ఒడిదొడుకులు, అనేక రకమైనటువంటి ఒడిదొడుకులు నా జీవితంలో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి, అది పోతూనే ఉన్నాయి. అయినా గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు, పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తానన్నటువంటి ఒకే ఒక కాన్ఫిడెన్స్తో, ఆ లక్ష్యంతో, ఆ దూరదృష్టితో నేను ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉన్నా. డెఫినెట్గా సక్సెస్ అవుతాననేటటువంటి పూర్తి విశ్వాసం నాకు ఉంది. ఓకే, రైట్. ఇక్కడ పుట్టుకకు కారణాలు అనేసరికి మీరు ఇన్ని కారణాలు చెప్పారు. ఇందులో మీకు ఎన్ని నెరవేరినాయి అంటే ఏం చెప్తారు మీరు? అంటే నెరవేరుతూనే ఉన్నాయి వాస్తవానికి. అంటే కామాలు ఉన్నాయా, పులి స్టాప్లు ఉన్నాయా? పులి స్టాప్ లేదు, కొన్నేమో పులి స్టాపులు ఉన్నాయి, కొన్ని కామాలు ఉన్నాయి. పులి స్టాపులు అడిగా నేను. ఆ పులి స్టాపులు ఏంటంటే కేసీఆర్ను ఓడగొట్టాలనేటటువంటిది దృఢ సంకల్పంతో నేను ఆల్రెడీ ఉద్యమం చేయడం జరిగింది, అది ఓడగొట్టడం జరిగింది, అది నాకు పులి స్టాప్ పడ్డది. అదొక నెరవేరినటువంటి అంశం. కాబట్టి ఆ పులి స్టాపులు ఉన్నాయి, కామాలు కూడా ఉన్నాయి. కామాలు అంటే చాలా ఉన్నాయి కామాలు. ఆ కామాలకు ఈ కామాలకు పులి స్టాపులు పడేటి త్వరలో ఏమైనా ఉన్నాయా అంటే? త్వరలో ఉన్నాయి. నెక్స్ట్ విత్ ఇన్ డేస్ లో పడేది అంటే కొంచెం టైం పట్టొచ్చు. ఏంటంటే హీరో కావాలనేటటువంటిది ఏదైతే నాకు బలమైనటువంటి ఆ సంకల్పంతో నేను ఎప్పుడైతే మద్రాసు పారిపోవడం జరిగిందో, హైదరాబాద్ రావడం జరిగిందో, అది నెరవేరబోతుంది. ఎందుకోసం నెరవేరబోతుంది అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, గతంలో మీరు చూశారో లేదో, నేను ఒక 5-6 అద్భుతమైనటువంటి పాటలు, రొమాంటిక్ సాంగ్స్ చేశాను. అది భోజ్పూర్ స్టైల్లో. అది యాక్చువల్లీ కరోనా అనేటటువంటిది రాకపోతే నేను ఇవాళ భోజ్పూరిలో ఒక 2 సినిమాలు చేసి హీరోగా కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి వాడిని. అంటే ఈ కామ అందుకోసమే, పులి స్టాప్ కాకుండా. అంటే హీరోగా ఒకవేళ 2 సినిమాలు వచ్చి ఉంటే పులి స్టాప్ పడుతుండే, కానీ నాకు ఒక దారి, ఒక మార్గం అనేటటువంటిది అద్భుతంగా ఓపెన్ కాబడుతుండే. కాబట్టి మార్గము అట్లే పెండింగ్ ఉన్నది కాబట్టి కామ అనుకోవచ్చు. ఖచ్చితంగా అది త్వరలో నెరవేరబోతుంది. నేను అద్భుతమైనటువంటి సినిమా చేయబోతున్నా. ఇది మాటలు కాదు, నేను చేతల మనిషిని. అందుకే నేను ఒకటే చెప్పిన, గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాడు పోరాటం నుంచి తప్పుకోడు, పోరాటంలో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ ఓడిపోడు. తెలంగాణ ఉద్యమము అది మనకు సాక్ష్యం. అంటే 1969 ఉద్యమం ఏదైతే ఉందో, ఆ 69 ఉద్యమం అనేటటువంటిది ఏం జరిగిందంటే, చూడు 69 ఉద్యమం ఏం జరిగిందంటే, ఒక 1 year చేసిండ్రు, అది బ్రేక్ పడ్డది. ఆ బ్రేక్ పడుట్లా ఉద్యమం మళ్ళా నీరు గారింది, కథం క్లోజ్ అయింది. కానీ ఎంతో మంది మరణాలు కానీ బ్రేక్ పడద్దు. ఎప్పుడైతే మనిషి నిరంతరంగా పోరాటం చేస్తాడో డెఫినెట్ గా సక్సెస్ అవుతాడు. ఇది సూత్రం. నేను బ్రేక్ అనుకోను దాన్ని. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక చిన్న విషాదం జరిగితేనే ఎంతో కాలము కొట్టుమిట్టాడుతూ ఉంటుంటాం. అలాంటిది ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మరణాలు సంభవించినాయి. సో అది తాత్కాలిక విషయమే అనుకుంటా. దానికి పురుడు పోసుకొని మళ్ళీ దేశ ఉద్యమం జరిగింది. అది తర్వాత వెళ్దాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇంకొకటి, దాంట్లోనే భాగాలుగా వెళ్తున్నాయి మనకి. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్లో మీ పూర్వోత్తరాలలో మీకు రాజకీయ నేపథ్యం మీ కుటుంబం ఉందా, లేకపోతే సినీ ప్రపంచం మీకు సంబంధం ఉందా, లేకపోతే ఉద్యమ పోరాట స్ఫూర్తి కలిగించినటువంటి కుటుంబం అయి ఉందా మీది?
ఇట్లా ఇన్ని రకాలలో మీ కుటుంబం మీ పూర్వోత్తరానికి సంబంధించిన విషయము క్లారిటీగా సింగిల్ డైలాగ్లో ఏం చెప్తారు? 100%. మా కుటుంబానికి కళకు సంబంధించినటువంటి కుటుంబం కాదు, రాజకీయానికి సంబంధించినటువంటి కుటుంబం కాదు, ఓన్లీ వ్యవసాయ కుటుంబం. ఓకే. అయితే ఒకటి ఇక్కడ క్లారిటీ ఏంటంటే మా పెద్దమ్మ పాటలు పాడేది. ఆ పాటలు నాకు అభినయ అనుకోవచ్చు. ఉద్యమ నేపథ్యం అంటావా? మా పెద్దమ్మ కొడుకు ఆల్రెడీ పీపుల్స్ వార్ ఉద్యమంలో పనిచేసి మా వదిన మా అన్న ఇద్దరు మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ నేపథ్యం కొంత ప్రభావం చూపినప్పటికీ నాకు సినిమా అనేటటువంటిది ఒక పిచ్చి ఉన్నది కాబట్టి ఆ సినిమా పిచ్చి ఉండడం పట్ల నేను ఆల్రెడీ ఇటువైపు రావడం జరిగింది. లేకుంటే నేను ఉద్యమం వైపు పోయేవాడిని వాస్తవానికి. అంటే మా పెద్దమ్మకు గాయకురాలు, మా పెద్దమ్మ కొడుకు ఉద్యమ నేపథ్యం ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఖచ్చితంగా. అయితే నాకు అద్భుతమైన గొంతు వచ్చింది. మా పెద్దమ్మ ఆల్రెడీ పాడేది. మా అల్లుడు మా పెద్దక్క కొడుకు ఆల్రెడీ వాడు వస్తుంటే నడిచి వస్తుంటే జనరల్ గా నడుస్తుంటే కొంచెం వంకర కాళ్ళు పెట్టి నడుస్తూ ఉంటారు కదా జనరల్ గా, ఫ్యాషన్ కొద్దో లేదా ఏదో రకంగా చేస్తుంటే ఆల్రెడీ వస్తుంటే మనమడు కదా, మనమని టీచ్ చేయడానికి కోసం ఆమె పాడేదనమాట. గుని గుని నడువకోయి గుండొల్ల గంగరాము గూనంత ఎరుకలేదోయ్ ఎరుకొల్ల పెదారం లింగ గుని గుని నడువకోయి గుండొల్ల గంగరాము గూనంట ఎరుకలేదోయ్ పెరుకొల్ల పెదాలింగ నీ ఇంట్లో మన్నువాడా నా ఇంట్లోకొస్తావేంటి, నీ ఇంట్లో మన్నువాడా నా ఇంట్లోకొస్తావేంటి, గుని గుని నడువకోయి గుండ్లొల్ల గంగరాము గూనంట ఎరుకలేదోయ్ పరికొల్ల పెదాలింగ అని వాడేది. ఓ అసలు అంటే మామూలు టీచింగ్ కాదు. దాన్ని నేను నా సినిమా కోసమని పాటకు దాన్ని వాడుకున్నాను. ఎట్లా అంటే జస్ట్ కొంచెం దాన్ని ఫ్లేవర్ తీసుకొని మిట్ట మిట్ట చూస్తావేంటే నేనత్త చిన్న బిడ్డ తిప్పుకుంటా నడతావేంటే నీ మీద మన్ను నా వెనక చూస్తావేంటి ఎవరన్నా చూస్తే ఎట్లా నా కొంగు జారుతుంటే నువ్వు తొంగి చూడకట్లా అని చేసిన ఒక పాట, రొమాంటిక్ సాంగ్. ఇది ఆల్రెడీ జస్ట్ ఫోక్ స్టైల్లో దాన్ని తీసుకొని మిట్ట మిట్ట చూస్తావేంటే మేనత్త చిన్న బిడ్డ అని పాట చేసి చాలా సెన్సేషనల్. అప్పుడు అసలు కరోనా కన్నా బిఫోర్ ఆ పాట అద్భుతమైన హిట్. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది వీడియోలు చేయడం జరిగింది, రొమాంటిక్ సాంగ్స్. అయితే అది మౌనశ్రీ మల్లిక్ గారు రాశారు, చాలా బాగా రాశారు ట్యూను. దాన్ని ఓన్లీ పల్లవి ఒక వెర్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ చరణాన్ని మార్చేసి తర్వాత ఏసుకో ఇప్పసారా, తర్వాత డింగు డింగు అనే ఒక పాట, డింగు డింగు గుండె ఉంది గుండె నిండా సింగు ఉంది లవ్వు చేసి నువ్వు చేస్తే డోలా ఏ డోలా ఏ డోలా 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 అని ఏసుకో ఇప్పసారా చూసుకో కన్నులారా, రొమాంటిక్ సాంగ్స్. అంటే భోజ్పూరిలో సినిమా చేయాలనే ఆలోచనతోని ఒక 5 పాటలు నేను ఇక్కడ సాంగ్స్ చేయడం జరిగింది. అది కరోనా రాగానే ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండడం జరిగింది. ఇక నువ్వు అన్నావు కదా ఆల్రెడీ కామ్ అవ్వడ్డది, పులిస్ స్టాప్ కాకుండా కామ్ అవ్వడం. అది కంటిన్యూగా అవుతే మాత్రం డెఫినెట్ గా పులిస్ స్టాప్ అయ్యేది, కామ్ అయింది. ఆ కామను పులిస్ స్టాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతా ఉన్నది, డెఫినెట్ గా చేస్తాం. ఓకే రైట్. అయితే ఇక్కడ మీరు మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చామని చెప్పారు, అక్కడ కొంచెం మనం ఆగిపోయాము, మళ్ళీ అక్కడ మొదలు పెడదాం. అక్కడ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మీ కార్యాచరణ ఏ రంగం వైపు పరుగులు పెట్టి? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి ఇది ఎవరు అడగలే, ఎన్నో టీవీలు నేను ఇంటర్వ్యూకి ఇచ్చినా కానీ ఇది మంచి ప్రశ్న. వాస్తవానికి మద్రాసు నుంచి హైదరాబాద్ రాగానే నాకు వాస్తవానికి డబ్బులు అయిపోయినాయి. ఇంటికి ఒకవేళ హీరో కావాలని వచ్చినటువంటి వ్యక్తి, పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి ఇంటికి పోతే ఏమవుతుంది? సిగ్గుపోతుంది. అంటే అందరూ నవ్వుల పాలు అవుతుంది, జనరల్ గా నవ్వు అట్లా బతుక అవుతుంది. ఎట్లా చేద్దామని చెప్పేసి అనుకునే తరుణంలో ఒక మిత్రుడు కలిసి హోటల్లో బాలనగర్లో బ్లూ మ్యాక్స్ బార్ అని ఉంటుంది, దాంట్లో నీకు జీతం పెట్టిస్తా, నువ్వు గ్లాసులు కడగాల ప్లేట్లు కూడా కడగాల అంటే, సరే మరి ఏం చేస్తాం, ఎందుకంటే ఎంతో మంది
ప్రముఖులు, పనులు చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి సరే అని చెప్పేసి నేను దాంట్లో జీతానికి 150 రూపాయల జీతం, ఆ రోజుల్లో 150 రూపాయల జీతం. అందులో ఉండి అక్కడే బాలానగర్లోనే అన్నపూర్ణ ఫిలిం యాక్టింగ్ కోచింగ్ సెంటర్ అని ఉంటుంది. దాంట్లో జాయిన్ అయ్యి అటు యాక్టింగ్ నేర్చుకుంటూ ఇటు దీంట్లో చేసి పైన బిల్డింగ్ మీద పడినటువంటి సందర్భాలు ఉన్నాయి, దోమలలో పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. గ్లాసులు అడుగుతుంటే తెల్లని చేతులు. ఆ ఓనర్ అప్పటికి దూరదర్శన్ ఫేమస్ సీరియల్ చేస్తా ఉన్నాడు. ఆయన అరే బాబు అక్కడ కూడా మీకు కలిసి వచ్చింది, కలిసిండు. కలిసి అరే బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇదేం పిచ్చిరా ఇది, అసలు సినిమా అనేటటువంటి ఒక వ్యసనం లాంటిది, హీరో కావాలన్నా దానికంటే ఒక క్వాలిఫికేషన్స్, ఒక వ్యవహారం ఉండాలా. ఏమీ లేకుండా మనం ఇక్కడ హీరోగా సక్సెస్ కాలేము. ఒక డైరెక్టర్ కావాలన్నా దాని చాలా శ్రమ, చాలా కష్టాలు ఉంటాయి. ఒక సంగీత దర్శకుడు కావాలన్నా చాలా కష్టాలు ఉంటాయి. సంగీతం నేర్చుకోవాలా, దానికి ఒక పెద్ద కథ. ఇప్పుడున్న యుగం వేరు. ఒక హీరో కావాలన్నా, ఒక సంగీత దర్శకులు కావాలన్నా, ఒక డైరెక్టర్ కావాలన్నా చాలా కష్టాలు పడవలసినటువంటి పరిస్థితి ఉంటది. ఎందుకు ఇది అనవసరంగా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను నీకు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పేసి అంటే నేను వినకుండా ఆలోచించి ఇది ఎటెటో పోతుంది దారి, ఇట్లా కాదు, మళ్ళొక్కసారి ఏదైనా కానీ ఇంటికి పోయేసి మళ్ళీ వస్తా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక పిచ్చి పోదు కదా, రీఫ్రెష్ అయ్యి పిచ్చి ఏమైందంటే ఇది మన తొండముదిరి ఊసర వెళ్ళినట్లు ఒక పిచ్చి స్థాయికి పోయింది. ఇక నేను నడుచుకుంటా పోతుంటే అసలు ఏంది, అసలు హీరోలాగా ఉన్నావు, అసలు ఎంత అందంగా ఉన్నావు అని జనాలు అనడం. వాస్తవానికి మీరు మీ హైట్ హీరో అప్పుడు ఆల్రెడీ నేను హీరోగా వచ్చినప్పుడు కొంచెం అందరూ నా హైట్ ఉన్నటువంటి వాళ్ళు కమెడియన్స్ అట్లా ఉండేది. కాబట్టి ఇది కాదు అని నేనేం చేశానంటే హీరోగా తర్వాత చూద్దాం, ఎప్పుడన్నా అవకాశం వచ్చినటువంటి పరిస్థితుల్లో హీరోగా కంపల్సరీ చూద్దాం. నేను సంగీతము చేయాలన్నట్టు ఎందుకంటే గాయకుని కాబట్టి బేసిక్ గా నేను ఆల్రెడీ మా అమ్మ నుంచి వచ్చినటువంటి ఇది ఉంది కాబట్టి నేను చాలా పాటలు, ఉద్యమ నేపథ్యం ఉండేటువంటి పాటలు, ఎన్నో పాటలు పాడుతున్నా కాబట్టి అప్పుడు ఏదో జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరి అని పాడుతుంటే స్టేజ్ల మీద పాడుతుంటే ఎక్కడంటే అక్కడ ఏది చిన్న ఫ్రెండ్స్ ఫంక్షన్లలో పాడేది, అరే నీకు గొంతు బాగున్నదిరా, అరే నువ్వు పాటలు పాడరాదురా, అదే ఏదన్నా చేయరాదురా అనేటటువంటి అప్పుడు పెద్దగా ఫేమస్. అప్పుడు శంకర్ అన్న సారంగపాణిలు ఫేమస్ అనమాట. నేను అసలు వాళ్ళని చూస్తానా అని ఫీల్ అయ్యేది. నేను రేడియో పెట్టుకుని, నేను చిన్నప్పటి నుంచి డిఫరెంట్ టాలెంట్స్, అదే స్టేజ్ మీద బళ్ళో స్టేజ్ డిఫరెంట్ టాలెంట్స్. ఏంది చిన్నప్పుడు మా ఊరు నుంచి చాలా మంది దుబాయ్లు, మస్కట్లు అటు ఇటు ఫారెన్ పోయేది అనమాట. నేను నా రైటింగ్ చాలా బాగుంటది. ఆ రైటింగ్ బాగుంటే నేను అందరికి ఉత్తరాలు రాసేది. ఉత్తరాలు రాస్తే వాళ్ళు వచ్చేటప్పుడు రేడియో, టేప్ రికార్డర్, అవి డ్రాయర్లు, బనియన్లు, మంచి డ్రెస్సులు, స్ప్రే. నాకు చిన్నప్పటి నుంచి స్ప్రే కొట్టుకునే అలవాటు. చిన్నప్పటి నుంచి నాకు స్ప్రే ఇప్పటికి కూడా నాకు స్ప్రే ఒక పూట తిండి లేకుండా పర్లేదు కానీ స్ప్రే ఉండాలి. ఇది ఒక సిస్టమ్ అలవాటు అయింది నా బాడీకి. అయితే అవన్నీ తీసుకొస్తే నేను పాటలు వినేది, అన్నం తినుకుంటా పాటలు వినేది. అప్పుడు శంకర్ అన్న, వరంగల్ శంకర్ అని చాలా ఫేమస్. గాజుల అబ్బాయి గాజులు రబ్బయ్య గాజులు సైజు సయ్యరో పచ్చా అని పాట అద్భుతమైనటువంటి. ఆ 6 గుర్రాలు మీ 6 గుర్రాలు 12 గుర్రాలు బొగ్గు, అద్భుతమైన పాట. సారంగపాణి గాని ఆయన గాని ఇద్దరు పాటలు పాడుతున్న వీళ్ళని చూస్తానా అనేటటువంటి పరిస్థితి ఉండే. కానీ నా అదృష్టం చూడు, అంటే ప్రకృతి పంచభూతాలు నా నటువైపు తీసుకెళ్ళినాయి. నేను ఏదైతే సంకల్పంతో ఏదైతే నేను ఇది చెయ్యాలనేటటువంటి నిర్ణయం చేసుకుంటానో ఆ మార్గం మీకు ఖచ్చితంగా సహకరిస్తుంది. ఖచ్చితంగా అంటే మధ్యలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అడ్డంకులు వస్తా ఉంటాయి, అప్పుడప్పుడు కామాలు పడతా ఉంటాయి, ఫుల్ స్టాప్ కూడా పడతా ఉంటాయి. అయితే ఒకసారి పేర కూడా ఆగిపోతుంది. ఆగిపోయినా దాన్ని ఒక్కోసారి రియాక్టివేషన్ చేస్తా లేట్ అయినా. అయితే ఆ పాటలిని నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతోని, శంకరన్నతోని ఈ పాటలు, గాజుల అబ్బి పాట పాడించాను, శంకరన్నతో పాడించాను, సారంగపాణితో 60 పాటలు పాడించాను. ఆయన అన్నాడు అసలు సారంగపాణి అందరినీ తమ్ముడు అనేది నన్ను సంగీత దర్శకత్వంలో 60 పాటలు సారంగపాణి పాడిండు. చాలా అద్భుతం. ఆటో విజయలక్ష్మి గారు పాడారు. ఆటో
జర్ర చింతలు బస్తీకొస్తావా ఆటో ఆటో, జర్ర లంగ రోజుకొస్తావా ఆటో ఆటో, మీటర్కైతే ఎంత ఆటోటల్గా అయితే ఎంత. అసలు ట్యూన్లు కాపీ చేస్తారని భయం నాకు వాస్తవానికి. చాలా ట్యూన్లు కాపీ చేశారు నాయి. వాస్తవానికి మీరు ఒక మాట చెప్పాలా, నేను ఏది సర్వాంతర్యామి ఓ సాయి దేవ, సత్యశాంతి రూప ఓ దివ్య తేజ, యోగి రాజా షిరిడి నివాస, శరణమయ్య సద్గురునాథ, సకల రూప సత్య స్వరూప, శరణమయ్య సద్గురునాథ, వానొచ్చెనంటే వరదొస్తది. కాపీ అయింది. సర్వాంతరి అది కాసర్ల శ్యామ్ రాశాడు. అవును. సర్వాంతర్యామి ఓ సాయి దేవ, డివోషనల్ నేమ్ చేస్తే జస్ట్ అంటే వరదొస్తది, డుమ్ డుమ్ డిగ డిగ నారే నగ నగ, కస్సుమంటే కనకాంబరం. కాపీ అయినాయి. కానీ మా బీబీ ఏంటంటే కథలు కాపీ అవుతాయి, మనకొచ్చే థాట్ వేరేళ్ళకి కూడా రావచ్చు. ఇది కాపీ అనుకోవాలా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి కొంత మాధుర్యాన్ని తీసుకొని రీఫ్రెష్ చేసి చెప్పలేము. ఎందుకోసం అంటే చాలా అప్పట్లో సంగీత దర్శకులు అనేక జానపద గేయాలు, డివోషనల్ సాంగ్స్ విని దాంట్లో నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని చేస్తారు, చేసినటువంటి సందర్భాలు మ్యూజిక్ డైరెక్టర్లకు ఉంటది. డెఫినెట్ గా అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, చేస్తారు కూడా, అది దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రకృతి నుంచే సంగీతం వచ్చేది ఉంటది కాబట్టి, ప్రజల నుంచి సంగీతం వస్తుంది కాబట్టి ఆ చిన్న ముక్క పట్టుకొని. సో నేను అడిగిన క్వశ్చన్ లో మీరు వెళ్ళే దారి కరెక్ట్ గానే పోతుంది అని అంటున్నారు. మీకు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు? 100%. అంటే నేను అడిగిన క్వశ్చన్ లో కరెక్ట్ గా ఏ పర్సంటేజ్ వైజ్ గా ఎంత అంటే ఏం చెప్తారు మీరు? నేను అడిగిన క్వశ్చన్ ఏంది, ఏ రంగంలో మీరు గమ్యం వెళ్తా ఉంది, నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు అని అంటే ఎట్లుంటాడంటే, ఒక రంగాన్ని ఎన్నుకున్నాడు. ఏ రంగాన్ని ఎన్నుకున్నాడు? నేను అన్నిటువంటి ఏ రంగం ఎన్నుకున్నా, నేను ఒకటే రంగం ఎన్నుకున్నా, అది సినిమా రంగం. సినిమా రంగంలో ఏది చేస్తే ఏమున్నది అనేటటువంటిది ఒక పాయింట్. ఎందుకంటే ఒక అవకాశము మనకు అందనప్పుడు ఇంకొక అవకాశాన్ని అందిపుచ్చుకుంటాం. వాస్తవానికి అందిపుచ్చుకొని మళ్ళా చివరికి గమ్యాన్ని చేరుతాం. ఎందుకోసం అందిపుచ్చుకుంటాము? అవకాశాన్ని ఇప్పుడు అవకాశము, మనం ఏదైతే ఒక హీరో కావాలనేటటువంటి సంకల్పం ఉన్నదో, అవకాశం రావాలంటే ఇవి కొన్ని మనము అందిపుచ్చుకొని క్యాప్చర్ చేసుకొని దానికి వాడుకోవడానికి. అంటే డైరెక్ట్ గా అవకాశం లేదు కాబట్టి, డైరెక్ట్ గా పోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మనం స్వయంగా నిర్మాత అయినా ఉండాలా, లేదా మనకు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడే చెప్పిన కదా బ్యాక్గ్రౌండ్, మన ఇంటి వాళ్ళు సినిమా వాళ్ళు గారు, ఒక రాజకీయ నాయకులు గారు, ఏమీ లేనటువంటి ఒక అనామకుడు, ఒక సుర్బిర్యాల్ అనేటటువంటి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు మండలు సుర్బిర్యాల్ అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక విష్ణు కిషోర్ అనేటోడు ఒక హీరో కావాలనుకోవడం అది అత్యాశ. వాస్తవం చెప్పాలంటే ఆ అత్యాశను, ఆ ఆశను నేను ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకొని దాన్ని సాధించాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నా కాబట్టి ఆ సంకల్పంతో ఇప్పుడు మనము త్రిపురారము లేకుంటే తిరుపతి పోవాలంటే, త్రిపురాంతకం పోవాలంటే మనం 3-4 మార్గాలు ఉంటాయి. 3-4 మార్గాలు, ఒక్క మార్గంతో కాదు. ఒక మార్గం బాగలేదంటే ఇంకో మార్గంతో పోయే అవకాశం. అవునులే. అందుకే ఆ భాగము అదేదైతే నాకు సినిమా హీరో కావాలనేటటువంటి ఏదైతే నా కోరిక ఉన్నదో, ఆ కోరిక అందటానికి నాకు సరైనటువంటి మార్గం లేక నేను ఈ మార్గాలు ఎన్నుకోవటానికి అవసరము అవకాశం వచ్చింది. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, పోను మన ఆన్సర్ లో అవి ప్రేక్షకులకు అర్థమైతా ఉంటుంటాయి. నాకు అర్థమైన ముచ్చట ఏంటంటే, ఎందుకంటే ఇంకా మీ నుంచి ఆన్సర్లు వచ్చేదాన్ని బట్టి మన ఆన్టీవీ ప్రేక్షకులకు అర్థమవుతుంది. సో ఇప్పుడే రివీల్ కూడా నేను కూడా చేయలేను, మీ ఆన్సర్లే రివీల్ అవుతా ఉంటాయి 100%. సో ఇందులో ఇంకొక ముచ్చట వచ్చింది, ఇందాక ఉత్తరాల ముచ్చట వచ్చింది. ఈ ఉత్తరాల కార్యక్రమము కాలేజీలో లవ్ లెటర్స్ లేకపోతే ఇంకేమైనా ఈ ఉత్తరాలు అప్పట్లో శోభన్ బాబు హీరో అంటే శోభన్ బాబు బొమ్మ ఇచ్చి ఇట్లా చెప్పుకునే ముచ్చట జరిగేది. నాకు గుర్తున్న రోజులు కూడా, నేను కూడా చిన్నప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి నాకు కూడా. మీలో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనాయా? ఎట్లా చెప్పుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు మా ఆవిడకు తాకలాడ పెట్టినట్లుంటది, కానీ వాస్తవానికి మా ఆవిడ పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే, ఆమె పర్మిషన్తో, గొప్ప విషయం, గొప్ప తల్లి. ఎందుకంటే ఆమె పర్మిషన్ ఇవ్వకపోతే రొమాంటిక్ సాంగ్స్ చేయలేదు. ఏ ఫ్యామిలీ కానీ, మామూలుగా సామాన్యమైనటువంటి సాధారణ కుటుంబాలు కూడా, ఏ కుటుంబమైనా
సినిమాకు సంబంధించిన లేకుండా కుటుంబాలు మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. ఒక వేరే అమ్మాయితోని మనం రొమాన్స్ చేస్తుంటే, బహిర్గతంగా రొమాన్స్ చేస్తుంటే ఒప్పుకోదు. నేను 5 పాటలు రొమాంటిక్ చేసిన, అందుకే నాకు రొమాంటిక్ స్టార్ అని చెప్పేసి ఒక ట్యాగ్ కూడా వచ్చింది. అయితే అది మా ఆవిడ పర్మిషన్ ఇచ్చింది. సినిమా వాళ్ళు కదా మీరు, నీ సినిమా కోరిక, నీ ఫైనల్ గోల్ ఏంది? నీ గోలు సినిమా. సినిమాలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు కానీ, నాగార్జున లాంటి గారు కానీ, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కానీ, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ, ఎంతో మంది మహా నటులంతా కూడా అన్ని రొమాన్స్ చేసారు, అన్ని చేసారు. ఇది కేవలము యాక్టింగే, నువ్వు గో హెడ్ అని చెప్పేసి చెప్పడం పట్ల నేను రొమాన్స్ సాంగ్స్ చేశాను వాస్తవానికి. కాబట్టి నేను అడిగింది కూడా అదే, ఈ రొమాన్స్ ఆ ఉత్తరాల రూపేణ ఆ టైంలో ఏ రకంగా ఉన్నాయి అని అడిగినా. నాకు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మా పిల్లలంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతారేమో, కానీ వాస్తవానికి నాకు 7th 6th క్లాస్ నుంచే వాళ్ళతోని, అంటే ఎక్కువ క్లాస్మేట్స్ వాళ్ళతోని ఎక్కువ నన్ను లైక్ చేసేది. అది ఏ రూపంలో నా పుస్తకాలు, నేను నా రైటింగ్ బాగుంటదని నా బుక్లు తీసుకుపోయేది, నోట్ పుస్తకాల మీద మీ చేత పేరు రాయించుకునేవాళ్ళు, రకరకాలుగా తీసుకుపోయి ఇంటికాడ ఉంచుకొని తీసుకొచ్చేది, సతాయించేది. ఇవన్నీ కూడా కాలేజీలో నాకు 7th 6th క్లాస్ నుంచి జరిగింది, మొదలైనవి. డిగ్రీ వరకు కూడా అవి ఆల్రెడీ కొనసాగినాయి రకరకాలుగా. అంటే ఇందులో ప్రధానంగా ఫీమేల్ వైపు ఎక్కువ వెళ్ళారా, మేల్ వైపు ఎక్కువ వెళ్ళారా? ఫీమేల్ వైపే ఉండే నాకు యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఏదేమైనప్పటికీ నాకు లవ్ కొవ్వు అవన్నీ నాకు తెలియదు వాస్తవానికి. లవ్ అనేది తెలియదు, జస్ట్ అట్రాక్షన్ గా మాత్రమే తప్ప నేను తప్పులు మాత్రం చేయలేదు వాస్తవానికి. 100% ఓన్లీ అట్రాక్షన్. అది అట్లా నాకెందుకో అది, అంటే నాకు అంటే కొంచెం లేడీస్ తొందరగా కనెక్ట్ అవుతారు, ఏదో అది తొందరగా కనెక్ట్ అవుతారు. అంటే మీ గాత్రం ఉంది కదా, అది గాత్రం అంటామా, గాత్రంకు సంబంధం లేకపోవచ్చు. ఎందుకంటే నేను ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే కాలేజీలలో మనము ఆల్రెడీ అన్ని రంగాలలో నేను 20 ప్రైజులు తీసుకునేది. వక్తృత్వ పోటీలు, క్రికెట్, కబడ్డీ, డాన్స్. డాన్స్ అసలు నాకు రానే రాదు, ఒక పెద్ద జోక్ ఉన్నది అది. అసలు నాకు డాన్సే రాదు వాస్తవానికి. నేను కామారెడ్డిలో కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు డాన్స్ కాంపిటీషన్ పెట్టాను. నేను చిరంజీవి అభిమాని కదా, మీసమున్న రోషమున్న జబర్దస్త్ గబ్బర్ను రా అని ఆ పాటకు నేను డాన్స్ నేర్చుకున్న తర్వాత అది క్యాసెట్లు, అప్పుడు క్యాసెట్ల యుగం అన్నట్టు. అయితే నా మిత్రుడు ఆయన క్లాసికల్ డాన్స్ చేస్తాననే పోటీలో కూడా ఆయన కూడా పాల్గొనేది. మల్లేష్ అని మంచి క్లాసికల్ డాన్సర్. దీంట్లో ఆయన క్లాసికల్ డాన్స్ ఆ క్యాసెట్ లో నా పాట ఉన్నది, ఆయన పాట ఉన్నది. ఆయన సడన్ గా ఆ క్యాసెట్ తీసుకుపోయాడు, ఆయన ప్రాక్టీస్ చేసాడు, నేను ప్రాక్టీస్ చేసేసిన, నేను ప్రాక్టీస్ చేసిన, డాన్స్ చేసిన. కాంపిటీషన్ వచ్చింది, ఆయన క్యాసెట్ తీసుకొస్తానన్నాడు. పోటీలో నాదే ఫస్ట్ పేరు వచ్చింది, ఆయన క్యాసెట్ మర్చిపోయి వచ్చాడు. నా పరిస్థితి ఏంది అసలు? నేనేం చేసిన, ఏదో ఒక పాట అని నేను 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పెద్ద టాప్ అప్పుడు ఆ పాట. అది పెట్టేసుకొని నా ఇష్టం ఉన్నట్లు డాన్స్ చూపితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని ఏం చేసిండంటే మా లెక్చరర్. అంటే నేను అడిగే క్వశ్చన్ కు మిక్సింగ్ లో ఉండాలని ఆన్సర్ ఉంటది. అంటే నువ్వు ఎటో తీసుకెళ్తే ప్రేక్షకులు కూడా నన్ను వేరే భాగమే ఎటుపోతుంది అంటే అదే అమ్మాయిలకి ఇళ్ళకి వస్తుంది ఆ అట్రాక్షన్ అని నేను అంటున్నాను అనమాట. నేను ఇది ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఏం జరిగింది, ఆ పాటకు నేను చేయగానే వాళ్ళ లెక్చరర్ ఏం చేశాడంటే, మాకు స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో నువ్వు డాన్స్ మాస్టర్ గా నువ్వు పిల్లలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేయాలని చెప్పేసి అన్న. నాకు రాదు వాస్తవానికి. నేను ఊ అన్న తర్వాత ఏమైంది తెలుసా? అదే అయితే ఊ అన్న తర్వాత ఏం జరిగింది ఇడుదుడు. ఊ అన్న తర్వాత నేను పోయినా, ఇక ఇదే పాట మళ్ళా మూతి మీద మిసం ఉన్న డాన్స్ నేర్పించిన పిల్లగాడి తాటే నేను నేర్చుకున్నా వాస్తవానికి. ఆ పిల్లగాడికి నేను చెప్పిరా, పిల్లగాడి తాటే నేను నేర్చుకున్నా. వానికి ఉత్తమ డాన్సర్ గా వానికి అవార్డు వచ్చింది, ఉత్తమ డాన్స్ మాస్టర్ గా నాకు వచ్చింది. ఇవన్నీ ఈ అమ్మాయిలను అట్రాక్షించుకొని నా వైపు ఉండేటటువంటి అవకాశము ఉన్నదని నేను ఇప్పటికీ అనుకుంటా. మీరు అన్నది కూడా వాస్తవం. ఓకే, ఎప్పుడైనా ప్రకృతి సహకరించిందా? సహకరిస్తున్నట్లే కదా లెక్క. ఓకే, అంటే కాలేజీ వరకు సహకరించింది, తర్వాత కూడా సహకరిస్తుంది, కానీ నా కోరిక నెరవేరుస్తలేదు. అది నెరవేరుస్తుందని నేను దైవ సాక్షిగా
నేను అనుకుంటున్నా. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే యంగ్లో ఉన్నప్పుడు మనకు కొన్ని సహజమైనటువంటి ప్రకృతి వాతావరణం అనుకూలిస్తుంది. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్గా ఒక లవ్, ప్రేమ, మీరు అసలే గానం అంటున్నారు, గొంతు బాగుంది అంటున్నారు, ఆ రోజుల్లో రైటింగ్ బాగుంది అంటున్నారు, ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు సో నేను అనేది ఏంటంటే అలా ఎప్పుడైనా లవ్ లెటర్ ఇవ్వడం కానీ, ఐ లవ్ యూ చెప్పడం కానీ, లేకపోతే మీకు ఒక అమ్మాయి లవ్ చెప్పడం కానీ, లేకపోతే వర్షం కురిసిన రాత్రి కానీ ఏమైనా జరిగాయా అంటే ఏం చెప్తారు మీరు? వర్షం కురిసిన రాత్రులు ఏం జరగలేదు, కానీ కాకపోతే అంటే చెప్పుండొచ్చు వాస్తవానికి, కాకపోతే నేను పట్టించుకునేది కాదు. వాస్తవానికి చెప్పినా నేను పట్టించుకునేది కాదు. అలాంటి పరిస్థితి ఉండే కాబట్టి నేను నా గోల్ అంత ఏంది, సినిమా హీరో కావాలా, నాకు మంచి అది ఉంది అనేటటువంటి ఆ గోల్ ఉండే కాబట్టి అవన్నీ నేను పట్టించుకోలేదు. వాటన్నిట్లను కూడా చెప్పినా దాట వేసి వచ్చిన నేను వాస్తవానికి. ఓకే, అంటే నా దృష్టి అంతా కూడా నీ గోల్ ఉందిగా. నా దృష్టి ఏంది, మంచి రైటింగ్ ఉన్న, ఎన్ని స్కిల్స్ ఉన్నా నా చివరి గోలు హీరో కావాలా, యాక్టర్ కావాలా అనేటటువంటిదే గోల్. ఆ గోల్లో ఇవన్నీ కూడా ఓకే రైట్, నాకు సహకరించుకుంటా నన్ను ముందుకు తీసుకుపోయి నడిపించి ఇలా మీ అందరితోని ఇలా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి స్థాయికి తీసుకొచ్చిందంటే కేవలము ఇవన్నీ సహకారం జరిగే వీడి దాకా తీసుకొచ్చి. మరి ఎందుకు దారి తప్పుతున్నట్టు అనిపిస్తున్నది నాకు? ఏం దారి తప్పినా? ఇప్పుడు మీరు సినిమా లోకాన్ని ఎంచుకున్నారు, ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలనుకున్నారు. మధ్యలో ఇందాక నేను అన్న ప్రేక్షకులకు వివరించే ఆన్సర్ దొరకబోతుంది అని అన్నా కదా, ఇప్పుడు మెల్లమెల్లగా రివీల్ అవుతా ఉంటుంది. అంటే సడన్ గా ఒక పోరాటం, ఒక ఉద్యమం అని వెళ్ళింది, ఎందుకు? అది కూడా ఇప్పుడు ఇవన్నిట్లో ఏదైతే భాగాలు ఉన్నాయో అది కూడా ఒక భాగమే. అది కూడా నేను చెప్తా. స్కిల్ అనేటటువంటిది ఒక్కొక్క స్కిల్ పోరాటానికి సినిమా రంగానికి సంబంధం ఉంటుందా? 100% ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే నేను ఇప్పుడే వివరిస్తా చూడు. యాక్చువల్లీ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే డైరెక్టర్లు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే నిర్మాతలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి హీరోలు అనేటటువంటిది ఇది బలిష్టంగా ఉన్నటువంటి మాట వాస్తవం కూడా ఒప్పుకోవాలి. ఓకే, వాస్తవానికి అందరు కూడా హీరోలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే డైరెక్ట్ ప్రాంతీయ తత్వంతో అయితే సినిమా లోకం ఉన్నది. అంటే అక్కడ కళాకారులు ఉన్నారు, అట్లా ఓకే కళాకారులు ఉన్నారు. ఇక్కడ కళాకారులు లేరు అంట. చిందు భాగవతము, ఆ డప్పు ఇట్లాంటి కొన్ని ఉన్న కళలు ఉన్నాయి. కానీ ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎవరికి తెలియదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఓకే, అయితే అక్కడ ఏం జరిగింది, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కేసీఆర్ అనేటటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఒకవేళ మనం తెలంగాణ తెచ్చుకుంటే మన సినిమాలు మనం చేసుకోవచ్చు, మన నీళ్లు మనం వాడుకోవచ్చు, మన ఉద్యోగాలు మనం వాడుకోవచ్చు, మన నిధులు మనం వాడుకోవచ్చు అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే ఆలోచిస్తే వాస్తవానికి ఏమనిపించిందంటే ఇది నిజమే అనిపించింది. ఇది ఏ టైంలో నేను అడిగింది అంటే సినిమా ప్రపంచం నుంచి కాస్త దూరం అవుతున్నారు మీరు అప్పుడు. అది ఇప్పుడు నేను ఏమంటున్నా, అది ఏమైందంటే ఇప్పుడు 2001లో కేసీఆర్ గారు ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత పోను అంతా జనాలందరికీ తెలిసిందే, మనం వివరించుకోవాల్సిన అవసరం లేదు. నేను అడిగింది అదే. అవును, ఎక్కడ డైవర్షన్ అవుతుంది, ఏ ఇయర్ లో డైవర్షన్ అవుతుంది, ఎవరు మిమ్మల్ని పక్కదారి పట్టించారు అనే 100% చెప్తా. 1993లో నేను హైదరాబాద్ వచ్చేసిన ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాకు రీఫ్రెష్ అయ్యి వచ్చారని కూడా చెప్పారు ఇందాక. వచ్చాను ఆల్రెడీ. సినిమా కన్ఫామ్ గా ఏదో ఒక రంగంలో రావాలా, ఖచ్చితంగా సినిమా గోల్ నెరవేర్చుకోవాలనే కాన్సెప్ట్ తో వచ్చిన. రాగానే నా దురదృష్టం అనుకుందామో అదృష్టం అనుకుందామో తెలియదు, కానీ ఇంత పేరు కొంత పబ్లిక్ లో మాస్ జనాలల్లో రావడానికి నన్ను ఆదరించినందుకు వాస్తవానికి ఒక విధంగా కొంత మంచి అయినప్పటికీ నాకు నా కోరిక మాత్రం నెరవేరలేదు. హీరో కోరిక అనేటటువంటిది నెరవేరలేదు. అయితే అక్కడ ఏమైంది, తెలంగాణ 2001లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ పెట్టి ఉద్యమం స్టార్ట్ చేసిండో అప్పుడు ఆలోచన వచ్చింది. ఈ 93 నుంచి 2001 వరకు నేను ఆల్రెడీ డివోషనల్స్, సంగీతం వైపు, ఎందుకంటే హీరో కాలేననే నమ్మకం ఎప్పుడు వచ్చిందో, పొట్టేగాళ్ళు హీరోలు కాలేరు, కొంచెం హైట్ గీటు ఉండాలా, మళ్ళా ఆంధ్ర పర్సన్ అయి ఉండాలా, తర్వాత డబ్బు ఉండాలా, తర్వాత వెనక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, కులం కూడా ఉండాలా, ఇవన్నీ అనుకుంటుంటే అన్నా నేనే నా సొంత కవిత కాదు ఇప్పుడు నేను అనేది. కులం ఉండాలా, ప్రాంతం ఉండాలా,
తర్వాత బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఇవన్నీ డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ మనతో సాధ్యం కాదు కాబట్టి మెల్లగా తీసుకొని పోరాటం కాదు, సంగీతం వైపు మళ్ళీ సంగీతం చేసుకుంటూ వస్తున్నాం. సంగీతం చేసే టైంలో నాకేమనిపించిందంటే, సంగీతం చేయాలంటే కూడా మనకు బలిష్టంగా సంగీతం రావాలి. ఏదో బట్టర్ సంగీతం చేస్తే కూడా ఫలితం ఉండదు, మనము ఫైనల్ గోలు మనకు అవకాశాలు రావు. ఏదో చేసుకుంటా పోతే 4 క్యాసెట్లు 5 క్యాసెట్లతో క్లోజ్ అవుతాం. సంగీతం నేర్చుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో అప్పుడే 94లోనే త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో చేరి హిందుస్థానీ వోకల్ నేర్చుకొని, కీబోర్డు హార్మోనియం నేర్చుకొని, అట్లా నేను పాటలు చేసుకుంటా వస్తున్న తరుణంలో అనుకోకుండా రేలపూతలు, వరదగూడు, గిచ్చెన్న గిరిమల్లెలు అనేటటువంటి సీడీలు చేయడం. చేసిన తర్వాత అప్పుడు అంటే నేను ఒక క్యాసెట్లు డూప్లికేషన్ కోసము శ్రీదేవ రైట్, అందులో మనం కొంచెం బోర్ రాకుండా ఆ గిచ్చెన్న గిరిమల్లెలో ఒక చిన్న ట్యూన్ వదులుతారా? గిచ్చెన్న గిరిమల్లెలో తర్వాత రేలపూతలు, వరదగూడు, దాంట్లో అద్భుతమైన పాటలు, గోరెటెంకన్న రాసినటువంటి పాటలు. అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడు. ఒక 6 నెలలు ఇంటికి తిరిగి రాపించుకున్నా, నేను దగ్గర కూర్చొని రాపించుకున్నా. మార్నింగ్ 5 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఒక పల్లవి ఒక రోజు రాస్తే చరణం ఒక రోజు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆయనకు కూడా తెలుసు. దాంట్లో అద్భుతమైన, నా అదృష్ట ప్రకారము హిట్ అయినటువంటి పాట వాగు ఎండి పాయరు. దాంట్లో అన్ని పాటలు హిట్టే. సంతా మా ఊరి సంత, వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత, అద్భుతమైన హిట్. ఇది గోరెటెంకన్న రాసిండు. అద్భుతమైన సాహిత్యం. సంతను ఏ విలేజ్ లో సంత జరిగినా అది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉన్నది దాంట్లో సాహిత్యం. అంత గొప్ప సాహిత్యానికి సంగీతం నేను చేయడం అనేది అదృష్టమే కదా వాస్తవానికి. పాడవాడేటి పిల్లలు ఊటా సెలిమెల్లో, ఆటలాడేటి పిల్లలు ఊటా సెలిమెల్లో, వాగులోనే సేపాలోనే ఎగురుతున్నారో, అట్లా అద్భుతమైన సాహిత్యం. అది కూడా అంటే చిన్నపిల్లలు వాగుళ్ళల్లో, వంకళ్ళల్లో ఎట్లా అద్భుతంగా చిన్నప్పుడు ఏ ఆటలు ఆడేది అనే దాని మీద చాలా అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చాడు. ఆ పాటకు చేసే అదృష్టం నాకు కలిగింది. అదే విధంగా అప్పుడు కరువు విపరీతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కరువు తాండవిస్తున్నది, నీళ్లు లేవు, మొత్తం అన్ని వాగులు, వంకలు, చెరువులు అన్ని ఎండిపోయినాయి. ఎండిపోయిన టైంలో ఆ పాట వచ్చింది. కరువు 15 ఏళ్ళు బలిష్టమైనటువంటి కరువు ఉన్నది, ప్రజలు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు, అసలు పంటలు వండట్లేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ పాట వచ్చింది. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల దుందుబి అలచంద్రవంక, జలమెరుపు తీగ తడి పరుపు బండ, అరుగాలవు పారెవాగుల నీరు చుక్క లేకపోయే, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది, దుంకీదిన కయ్యలల్లా కంప సెట్లే మొలిసినాయి, గాలి కూగేరెల్లు పొదల జీవులెండిపోయినాయి, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, శిరసింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి, సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే, సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి, వాగు ఎండి పాయరో. ఆ పాట నేను ఎంత అద్భుతంగా అంటే ఇలా ఎంత రొమాన్స్ కూడా కనపడింది. అంటే నాకు ఆ నది అసలు ఈ పాట పాడితే నిజంగానే మళ్ళీ వర్షాలు కురిసి మేము సంకల్పం చేసినాం ఆ పాటతో, ప్రకృతిని సంకల్పం చేసినాం. ఏమని, అసలు ఈ జనం అంతా ఆగమాగం అయిపోతున్నారు, ఎండిపాయని బాధకు గురి చేస్తే ఆయన అప్పుడే చెప్పిండు, ఏది బోరులెక్కువ లోతులేసి నీటినంతా పైకి తీసి, నగరమున నిర్మారమునకై దొరల మేడల కోసమై తరలిపోయే ఇసుక వల్ల తరిగిపోయే భూగర్భ జలము అని చెప్పాడు. నిజంగా భూగర్భ జలం పోయి వర్షాలు లేక
కోసపడుతున్నటువంటి టైంలో మా సంకల్పం, మా పాట అనేటటువంటి విపరీతమైన వర్షాలని చూసి ఇది కురిపించి ఇలా సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అద్భుతమైన పచ్చగా కనిపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము. దాంతో నేను ఇటువైపు డైవర్షన్ కావడము, నాకు విపరీతమైనటువంటి పాటలు రావడము, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాటలు రావడం. అయ్యో మనం సినిమా చేసుకోవాలంటే మన తెలంగాణ మనకు వస్తే వాళ్ళు ఏదో ఒక 15 లక్షల రూపాయలు సబ్సిడీలు అట్లాంటివి ఇస్తే ఖచ్చితంగా చిన్న సినిమాలు చేసుకొని మనం హీరోలం కావచ్చు, సంగీత దర్శకులం కావచ్చు అనేటువంటి ఒక చిన్నపాటి ఆశతో ఉద్యమంలో మమేకమై నేను నా 15 సంగీతం నుంచి ఇక మెల్లగా సంగీతం పోరాటం వైపు మిక్స్డ్ గా ఇక జరగడంతో 6000 పాటలకు సంగీతం చేసే అదృష్టం, రికార్డ్ బ్రేక్ చేయడము, అద్భుతమైన పాటలు చేయడం కూడా నా అదృష్టంగా అన్ని అద్భుతమైనటువంటి. కానీ ఇందాక మీరు ఆ పదాలు మళ్ళీ నాకు ఒకసారి వినాలనిపిస్తుంది. అసలు అది ఏదో అన్నారు, అసలు ఆ నడుము చుట్టూ ఏదో పదాలు వచ్చినాయండి. ఎక్కడ అనిపించింది నాకు ఈ వాగు ఎండిపోయారో దాంట్లో ఆ పల్లవ తీరసింగులు. అంటే నేను చిన్నప్పుడు అది నేను చూసిన సాకలోళ్ళు బట్టల్ని ఉతికి చెరువులలో ఫుల్ నిండుగా ఉంటే సాకలోళ్ళు బట్టలు ఉతికి మంచి సౌడు సున్నం మరగబెట్టి బట్టలు ఉతికి తీసుకొచ్చి మంచాలేస్తే ఆ మంచాల నేను ఇట్లా బోర్లో వండుకొని కమ్మని వాసన అట్లా నిద్రపోయేది అన్నం తినకుండా. అదంతా చూసినా కాబట్టి నేను ఈ కనెక్ట్ అయినా. అసలు నిజమా అబ్బా, కేసీఆర్ చెప్పేది నిజమే కదా. వాస్తవానికి మనం హీరోలం కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లం కావచ్చు, డైరెక్టర్లం కావచ్చు, సినీ ప్రపంచం అంతా మనదే అవుతుంది తెలంగాణదే వస్తే అనే కాన్సెప్ట్ తో నేను డైవర్ట్ కావడం పట్ల 15 ఏళ్ళు ఇటు సంకనాకిపోయింది, ఇటు ఉద్యమము పోరాటం అయిపోయింది. లేదులే కానీ నేను అనుకోవడం విష్ణు కిషోర్ పుట్టుకకు కారణం ఏంటనంటే ఒక్కొక్కటి నెరవేరడానికి ఇందులో భాగాలుగా మీరు ఆన్సర్ కూడా ఇచ్చారు. అంటే సో ఇక్కడ మనం ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. పోరాటం సంగీతం మిక్స్డ్గా వెళ్తుంది. సినిమా రంగాన్ని కొద్దిగా ఏ మారపాటు అంటారా లేకపోతే ఇంకా ఏదైనా ఈ 9 సంవత్సరాల ఉద్యమంలో మీది పరుగులు పెడుతుంది. 6000 పాటలు కంప్లీట్ అన్నారు. ఈ 6000 పాటలు కంప్లీట్ చేయడానికి ప్రధానంగా మీకు ప్రోత్సహించింది లేకపోతే ఎవరనుకోవచ్చు, ఏం చెప్తారు మీరు? వాస్తవానికి మనుషుల రూపంలో అనేక మంది ప్రోత్సహించారు, అనేక మంది అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కానీ అందరి పేర్లు చెప్పలేము వాస్తవానికి. కానీ అందులో భాగంగా పంచభూతాలు నాకు సహకరించి వాళ్ళ ద్వారా నాకు ఈ అవకాశాలు ఇప్పించినట్లు నేను బలిష్టంగా నమ్ముతా. పంచభూతాల సహకారము నన్ను ఎటువైపు తీసుకుపోయేది కూడా పంచభూతాలని నేను బలిష్టంగా నమ్ముతా వాస్తవానికి. అంటే నేను కొన్ని చేయవలసినవి ఉన్నాయి కాబట్టే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా, ఇంకా చేస్తూనే ఉన్నా. ఇవాళ నాకు ఇన్ని సంవత్సరాల జర్నీలో కూడా ఏజ్ రివీల్ చేయొద్దు దయచేసి. కాబట్టి అంటే మీరు సినిమా హీరో అవుదాం అనుకున్నారు. నేను మీ లవ్ లెటర్ల గురించి అడిగాను లేకపోతే ఇంకోటి అడిగాను కానీ మీ వయసు ఎంత నేను అడగలేదు. నాకు అర్థమైపోయింది. నేను ఖచ్చితంగా సూపర్ స్టార్ రజనీకాంత్ లాగానే నేను చేస్తా. ఆధ్యాత్మిక కోణం అనేటటువంటి ఎందుకోసం నాకు బాడీలో వచ్చిందంటే అది చేయవలసింది ఉంది, ఎన్నో చేయవలసింది ఉంది. ఇంకా ఏం చేయవలసింది ఉందో రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమందిని ఓడగొట్టాలనో, ఎంతమందిని గెలిపించాలనో, రైట్. నేను ఇక్కడ అడిగింది ఏంటంటే ప్రశ్న, నేను ప్రధానంగా అంటే ఒక లిరిక్ రైటర్ నిన్ను ప్రోత్సహించిండా లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ప్రోత్సహించిండా, ఒక ఉద్యమ పోరాట యోధుడు నిన్ను ప్రోత్సహించిండా? మీరు మహా కవుల పాటలకు మీరు చేశారు కాబట్టి దాంట్లో ఇంకా మీకు అంటే ప్రధానంగా చెప్పుకోగల వ్యక్తి, మీ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు అట్లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే నాకేంటంటే నాకు అందరూ కవులు, అద్భుతమైన కవులు అందరూ ఒక్కొక్క రేంజ్ లో నాకు సహకరించారు వాస్తవానికి. ఒక అందరి పేర్లు కూడా చెప్తా, ఎందుకంటే హేమాహేమిలు. ఒక గద్దరన్నకు అద్భుతమైనటువంటి పాటలు చేశాను. అది నా పేరు ఏంటంటే నా పేరు ఎందుకోసం వేసుకోలేనంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుడు నిర్బంధాలు ఎక్కువ ఉన్నాయి. గద్దరు గుండె చప్పుళ్ళు అనేటటువంటి అద్భుతమైనటువంటి గద్దర్ గుండె చప్పుళ్ళని ఒక యాసెట్ ఉంటుంది. గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలలో గుబులాయరమ్మ, కాకమ్మ ఇంటిలో కావు కావుమంటూ కొడుకో
అద్భుతమైన పాట. అలాంటి పాటలు గద్దరన్న నా సంగీత దర్శకత్వంలో పాటలు పాడడము రాయడం అనేటటువంటిది నా అదృష్టం. అంబేద్కర్ పాట రాసిండు మొన్న, అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు కురవంగు. ఎంత పెద్ద ఫేమస్ ఈ పాట. ఈ పాటకు సంగీతం నేను అందించాను. మొన్న మళ్ళీ సినిమాలు పెట్టడానికి గద్దరన్నతో పాడించాం. లాస్ట్ చివరిగా వాస్తవానికి నా పాటని పాడిండు అనుకుంటా. ఆ పాట పాడిన తర్వాత మళ్ళీసారి పైన గద్దర్ కోసం ఏమైనా పల్లవి చరణం ఏమైనా వాడుకుందామా? అదే అయితే ఆ గద్దరన్న పాటలకు సంగీతం అందించాను. మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది గద్దరన్న పాటలకు. నేను డైవర్ట్ చేయలే, నేను ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ గాను, మిమ్మల్ని డైవర్ట్ చేయను. గద్దరన్న అద్భుతమైన పాటలు అందించాడు, అద్భుతమైన పాటలు రాశాడు నా సంగీత దర్శకత్వంలో. అదే విధంగా సుద్దాల అశోక్ తేజ కూడా అన్న కూడా అద్భుతమైన పాటలు. నాకు అన్న పాటలకు సంగీతం చేసే అదృష్టం నాకు కలిగింది. అదేం పాట అంటే తెలంగాణ ఉద్యమంలో ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా పక్కనే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ కు సంబంధించినటువంటి పాట. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ బొక్కలొంకరబోయిన బతుకులు నా నల్లగొండ అని ఆ క్యాసెట్ కు అది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేయించారు ఆ క్యాసెట్. ఆ క్యాసెట్ కు దాంట్లో అశోక్ అన్న అద్భుతమైన పాట రాసిండు. మొన్న కూడా అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది ఎర్రకోట అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది ఎర్రకోట వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని యువత ఎప్పుడొస్తుందని చేవ చచ్చిన చేష్టలుడిగిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని రాశాడు. హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోట అన్ని ఢిల్లీలో ఉన్న ఎర్రకోటకు ముడిపెట్టి రాసిండు. ఇంకా వయస్సు మళ్ళిన మెదడు కుల్లిన రాజకీయ నాయకులు ఎందుకు యువత రావాలా, యువత రావాలా, యంగ్ లీడర్స్ రావాలని చెప్పేసి అద్భుతమైన పాట అందించిండు. అయితే ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే పలానా వ్యక్తి ఎవరో పేరు చెప్తారులే అనుకున్నా. బట్ మీకు ప్రకృతి సహజ సిద్ధంగా అందరూ నాకు సహకరిస్తున్నారు అని చెప్పడం చాలా సంతోషకరం. ఒక ముగ్గురు నలుగురు కవులు ఉన్నారు, ఎందుకంటే గొప్ప కవులు. చెప్పండి. గోరేటి వెంకన్న అద్భుతమైన పాటలు. ఏది తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, పద్యం పాడితే మీరు వన్సు మోరు కొట్టచ్చు అని అది ఎంత ప్రభావం చూపించింది. అప్పుడు ఇంకో పాట కూడా ఎండిపాయరు సంతా మా ఊరి సంతా పాట పాడేటి పిల్లలు. అదే ఏది మన వవ్వారే మాధోరుడు అని, తర్వాత గిచ్చెన్నగిరి మల్లిలో నక్సల్ బరి నావ కదులుతున్నదో, దండాలు పెట్టుకుంటూ నానావా దండాలు పెట్టుతుందో అని అద్భుతమైన పాట. అది కూడా అట్లా అద్భుతమైన పాటలు గోరెటెంకన్నాయి, అందేశ్రీ అన్న పాటలు అద్భుతమైన పాటలు. గూడంజయ్ అది వెనక ముందు చూసుడేంది రాజనవరి రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవరి రాజన, మాయదారి అప్పుడు కాంగ్రెస్ తిట్టేది, మాయదారి కాంగ్రెస్ రాజనవరి రాజన్న, మాట ఇచ్చి మోసగించే రాజనవరి రాజన, రాజనవరి నిజామాబాదు రాజనవరి ఆదిలాబాదు రాజనవరి మెదక్ జిల్లా రాజనవరి ఒరోరు గల్ల రాజనవరి ఖమ్మమెట్టు రాజన్న బాల్ గజ్జలు గజ్జాలు 2 గజ్జలు రాజన్న, సేను ఎండె సెనుక ఎండె గజ్జలు, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా. గూడంజయరాజు ఈ పాటలకు తర్వాత జయరాజన్న పాటలకు జయరాజన్న కూడా ఇట్లా అద్భుతమైన శ్రీశ్రీ పాట. వాళ్ళు ప్రకృతిలో నుంచి పుట్టుకొచ్చిన శ్రీశ్రీ పాట. భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, ఇది అంతం కాదిది ఆరంభం, ఇది సమైక్య జీవన పోరాటం. రాజులు నారన నాన నన్న నాన 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 నన్నని నారానా. అద్భుతమైన పాట. అదృష్టం శ్రీశ్రీ పాట చేయడం. శ్రీనారాయణ రెడ్డి పాట చేసిన శ్రీనారాయణ రెడ్డి గారు ఎంత మెచ్చుకున్నారు నన్ను. అది బాపు గీతం. ఇది మహాత్మా గాంధీ యొక్క పాట. బాపు నీ జీవితం భగవద్గీత భాషితం,
అది మగిరిలా సమున్నతం సురజురిలా నిత్య పునీతం. మీరు గొప్ప గొప్ప కవుల కోసం, గొప్ప గొప్ప కవులతోటి మీరు అదృష్టం కలిగింది. చాలా అదృష్టం, అసలు అందరికి దొరకని అదృష్టం కూడా మీకు కలిగింది. ఇంపాసిబుల్. విష్ణు కిషోర్ పుట్టుకకు కారణము కూడా ఇందులో నాకు కనపడుతుంది కొంత. అలాంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి కవుల మధ్యలో మీరు ఆ గానాన్ని కానీ లేదా సంగీతాన్ని కానీ పక్షులు కిలకిల ఇప్పుడు మనకు మధ్యలో అవి కూడా సహకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాట రాసిండు, ఆయన పాటకు కూడా నేను సంగీతం ఇచ్చాను. అట్లా రైట్. ఈ విషయాన్ని ఉద్యమ పోరాట దిశగా బలిష్టంగా ఏర్పడడానికి కారణం కేసీఆర్ అని మీరు అన్నారు. ఎందుకు కేసీఆర్ మార్గంలో మీరు వెళ్ళలేకపోయారు? మార్గం అంటే ఏంది? ఒక ఉద్యమం, మలిదశ ఉద్యమాన్ని పూర్తిగా కేసీఆర్ వశపరుచుకొని తెలంగాణ ఉద్యమాన్ని సాకారం చేసి తెలంగాణని స్వరాష్ట్రంగా ఏర్పరిచిన ఉద్యమ మహానేత అంటే తప్ప? 100% అనేక మంది ప్రజల యొక్క సహకారంతో ఆయన చేసిన మాట వాస్తవం, నేను దాన్ని ఒప్పుకుంటా. బట్ ఏంటంటే నేను ఏదైతే చిన్న స్వార్థమే అనుకోవచ్చు, నేను హీరో కావాలంటే లేకుంటే మంచి సంగీత దర్శకుని కావాలంటే తెలంగాణ రావాలని ఎట్లయితే కోరుకున్నానో, ఆయన కూడా తెలంగాణ సాధించుకుంటే నేను ముఖ్యమంత్రి అయితే అనేది కోరుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు, నేను కాలేకపోయాను. అయితే అక్కడ ఏంటంటే ఆయనకు అధికారం వచ్చింది, ఆయన ఆధీనంలోనే మా సినిమా ప్రపంచం ఉన్నది కాబట్టి, అది ఆయన సహకారం చేయలేడు కాబట్టి మా సినిమా ప్రపంచం మేము చేయలేకపోయినాం. అంటే ఆయన చేతుల్లో మేము మోసపోయినాము, దగాపడ్డము, మా జీవితాలను మా జీవితాలను త్యాగం చేసినాం. అంటే అని మీరు అనుకొని భ్రమపడుతున్నారు అని నేనంట. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఆయన ఉద్యమ పోరాటంతో తెలంగాణ స్వరాష్ట్రంగా తీర్చిదిద్ది 10 ఏళ్ళు దాటిపోయింది, కొత్త ప్రభుత్వం కూడా వచ్చినది. సరే, కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ అది తర్వాత ఏమన్నా మన దాంట్లో క్వశ్చన్స్ వస్తే రేజ్ చేస్తారు, మీరు మాట్లాడితే మాట్లాడచ్చు, ఆన్సర్స్ ఇవ్వచ్చు. నేను అనేది ఏంటంటే, ఒక కేసీఆర్ లాంటి మహా వ్యక్తికి ఎందుకు కిషోర్ దగ్గర కాలేకపోయిండు అనేది నా ప్రశ్న, ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఏం చెప్తారు మీరు? అయితే అక్కడ విషయం ఏంటంటే, కేసీఆర్కి ఎందుకు దగ్గర కాలేకపోయినామంటే ఆయన బుద్ధే చెత్త బుద్ధి, ఆయన బుద్ధే మంచి బుద్ధి కాదు. ఆయన కాన్సెప్ట్ ఏం పెట్టుకున్నాడు, ఎప్పుడైతే తెలంగాణ వస్తుందో, వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతానో నా కుటుంబ పాలననే చేసుకుంటా, నేను ఎవరిని కలువా, ఎవరికి సహకారం చేయనేటటువంటి దృఢ సంకల్పంతో ఆయన ఆల్రెడీ స్వార్థపూరితంగా ఉద్యమం చేసిండు. కాబట్టే నాలాంటి అనేక మందికి నష్టం జరిగింది, అందులో నాకు కూడా నష్టం జరిగింది. ఇదే అద్భుతమైన ఆన్సర్, దాన్ని మించిన ఆన్సర్ లేదు. నేను ఎందుకు మలుచుకోలేకపోయినావంటే, నీ దగ్గరికి వస్తానంటే నువ్వు గలవనీయకపోతే నేను నా సమస్య ఏంటి ఎట్లా చెప్పగలుగుతా, అది ఎట్లా తీరుతుంది? అసలు సమస్య ఏంటి అక్కడ? తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, సినిమా ప్రపంచం కూడా ఎదగలేదంట. నేను అనేది అదే, నేను అక్కడికే వస్తున్నా. సినిమా ప్రపంచం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎదగలేదంటారా? 100% ఎదగలేదు. అనేక మంది దర్శకులు, ఇది విష్ణు కిషోర్ నిజంగా తెలంగాణలో సినిమా ప్రపంచము, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం యావత్ ప్రపంచం అంతా వింటుంది. 100% చెప్తా ఉన్నా, సినిమా ప్రపంచం అనేది తెలంగాణ కోసం మాత్రం ఎదగలేదు. మళ్ళీ యథాస్థాయిలో ఏదైతే సమైక్య రాష్ట్రం ఉన్నదో, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఉండదు, ఇంకా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంతో కొంత అవకాశాలు వచ్చేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అవకాశాలు కూడా పీకినాయి, రాకుండా పోయినాయి. అంటే కానీ రెండిట్లకు చెడ్డం, అటు చెడ్డము ఇటు చెడ్డము ఏమంటారు అని మీరు అంటున్నారు. నేనే కాదు, ప్రపంచం అనాలి, ప్రపంచం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనాలి. 100% అంటున్నారు. మీరు ఎవరి దగ్గరికి తీసుకుపోయి మైకు పెట్టినా, నిజంగా సినిమా ఇండస్ట్రీలకు మీరు పోయి, ఇవాళ చాలా మంది నేను నంబర్లు ఇస్తా, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు కెమెరా పెట్టి చూస్తే 100% తెలంగాణలో ఇంకా అంతకన్నా ఘోరంగా వెళ్ళిపోయింది తప్ప సినిమా ఇండస్ట్రీ ఎదగలేదు. సినిమా అది అట్లా ఉన్నది, ఇంకా ఎదుగుతుంది. అంటే ఎవరి చేతిలో ఉందని మీరు భ్రమిస్తున్నారు? ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు అవకాశాలు దొరకట్లేవా? టాలెంట్ లేకనా, లేకపోతే టాలెంట్ ఉండే అవకాశాలు దొరకకనా? మనం ఎట్లా భావించుకోవాలి? తెలంగాణ ప్రజలకు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నా. అద్భుతమైన టాలెంట్ ఉన్నది తెలంగాణ ప్రజానికానికి. ఇలా దానికి ప్రతిరూపమే, దానికి నిజమైన ఆన్సరే యూట్యూబ్ ఛానల్స్.
యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క వీడియో వస్తున్నది, వాళ్ళ టాలెంట్, అద్భుతమైన టాలెంట్ను యూట్యూబ్ ద్వారా సినిమా అవకాశాలు లేక తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి కొంతమంది అమ్మాయిలను రకరకాలుగా ఏది ఏమంటారు, ఏదో ఉంటుంది కదా పదము, ఏది అమ్మాయిలను అడుగుతూ ఉంటారు కదా, ఏమంటారు దాన్ని, ఏదో పదం ఉంటుంది మంచి పదం, ఇది ఏది ఏం పదం అది, ఏదో నాకు గుర్తుకొస్తలేదు. అయితే అమ్మాయిలను వస్తే నువ్వు కాస్టింగ్ కౌచ్, ఆ కాస్టింగ్ కౌచ్ అనేటటువంటిది అది ఆల్రెడీ ఉంటది, మాకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు ఎక్కడో లక్కనే ఉండి ఇవాళ అప్డేట్ అయినటువంటి ఏదైతే సోషల్ మీడియా ఉన్నదో ఆ సోషల్ మీడియా ద్వారా అనేక మంది కళాకారులు బయటకు వస్తున్నారు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. సోషల్ మీడియా చూస్తే మనకు తెలిసిపోతుంది ఇవాళ ఎదగలేదు అంటే. ఎదిగితే సినిమాలో అనేక మంది ఆర్టిస్టులు రావాలా. ఇప్పుడు ఏదో అక్కడ ఇక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు, కమెడియన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చుకుంటా. అంటే నేను అడిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలిపోతుంది, మన ప్రపంచమే ఉంటుంది అని అన్న. కానీ ఆంధ్ర సినిమా ప్రపంచం పోకుండా ఇక్కడే ఉండడం, ఇక్కడి వాళ్ళకు ప్రాంత ప్రజలకు మేలు జరగలేదంటారా? 100% జరగలేదు. 100% జరగలేదు. అది జరగాలంటే వాళ్ళని ఆదరించాలా, లేకపోతే ప్రభుత్వం అనేటటువంటిది ఈ ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి నిర్మాతలకు, దర్శకులకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చి వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇస్తే డెఫినెట్ గా అంచెలంచెలుగా చిన్న చిన్న సినిమాలతో ఒక మరాఠీ సినిమాల్లాగా మెల్లమెల్లగా వచ్చి మంచి అద్భుతమైన సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక నారాయణమూర్తి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి, అంటే ఇందులో కేసీఆర్ సఫలీకృతం కాలేదనేది ఒక 100% చెప్తున్నారు. ఆయన దారిలో కాలేదు. కేసీఆర్ అనేటటువంటి వాడు ఒక ఉద్యోగాలు ఫిలప్ చేయడంలో సఫలీకృతం కాలే, నీళ్లను ఆపడంలో సఫలీకృతం కాలే, నిధులను ఇయ్యేటటువంటి వన్లో సఫలీకృతం కాలే, సినిమా ఇండస్ట్రీని బాగు చేసేటటువంటి సఫలీకృతం కాలే, దేంట్లో సఫలీకృతం కాలే. కానీ కేవలము వాళ్ళ కుటుంబాన్ని అద్భుతంగా స్కాములు చేపించి సరే వాడుకోవడానికి మన భారతదేశాన్ని బిడ్డ వాడుకోవటానికి స్కాముల్ని చేపించి ఇవాళ వాళ్ళ బిడ్డ జైలు పాలైనటువంటి సందర్భం మనం ఆల్రెడీ అందరం చూస్తా ఉన్నాం, యావత్ ప్రపంచం చూస్తా ఉన్నది. ఓకే, రైట్. సరే, ఎనీవే మీరు కేసీఆర్కి దగ్గర కాలేదు, ప్రకృతికి దగ్గర అయినా అంటున్నారు. మీరు ఇంతకీ సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నేను సాధించింది కేసీఆర్ నొడగొట్టడమే నేను సాధించిన గొప్ప విజయం. ఫస్ట్ లో చెప్పారు ఈ ఆన్సర్. కారణం కేసీఆర్ ని ఓడగొట్టడం కారణం, కారణం అన్న. 100% నేను అది గొప్ప విజయంగా సాధిస్తా అనుకుంటా. తర్వాత రెండో ఇది మీరు సాధించడము అనేది ప్రజలకు అనుగుణంగా ఉన్నదా, మీకు అనుగుణంగా ఉన్నదా? ప్రజలకు అనుగుణంగా ఉన్నది. నేను ప్రజల కొరకే కొట్లాడినాను కదా. 4500 కిలోమీటర్లు నేను భిక్షాటన ఎవరి కోసం చేసిన? మా కళాకారులకు, నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వలేదని. కొత్త పిల్లగాళ్ళు ఉద్యమం పుట్టినటువంటి పిల్లలకు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిండ్రనే ఉద్దేశంతో నేను ప్రజల కోసం కొట్లాడిన తప్ప నా కోసం నేను ప్రజల్లో నాకేంటంటే ప్రజలతో పాటు నాకు ఇంత అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ప్రజల కోసమే. రైట్. సరే, అది పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో హీరో అవుదాం అనుకుంటున్నారు, మళ్ళీ ఇటు కొద్దిగా వస్తున్నది, ఏమనుకోవద్దు, ప్రేక్షకులు కూడా ఏమనుకోవద్దు, మీరు కూడా ఏమనుకోవద్దు. సినిమా థియేటర్లు నిన్న మొన్న మూతపడ్డాయి. హైదరాబాద్ మొత్తం మూతపడింది, పెద్ద పెద్ద నగరాలన్నీ మూతపడుతున్నాయి. మీరు ఏం హీరో అయ్యి ఏ థియేటర్లో ఏ వెండి తెర మీద మీ టాలెంట్ ని చూపిద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉన్నది. దర్శకులు కూడా ఉన్నారు కాబట్టి మనం ముంగట్నే అక్కడ లాజిక్ పాయింట్ ఏంటంటే మల్టీప్లెక్స్ లు అనేవి వచ్చేసినాయి. మల్టీప్లెక్స్ ఈ చిన్న చిన్న పాత డబ్బాకు ఉన్న సంబంధమైనటువంటి థియేటర్లలో జనాలు వచ్చి చూసేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే అందంగా కనిపించాలి. ఇప్పుడు సుదర్శన్, ఓడియన్, సంధ్య అప్పుడు ఏంటి థియేటర్లు ఇప్పుడు మూతపడ్డాయి. ఇలా మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత దానికి రూపురేఖలు మారినాయి. అంటే కాలానుగుణంగా ఆధునిక టెక్నాలజీ తోటి అవి మారుతా ఉన్నాయి. దాంట్లో ఇంకొక లాజిక్ చెప్తా, ఎందుకంటే ప్రేక్షకులకు తెలవాలి కదా. లాజిక్ పాయింట్ ఏంటంటే ఆ థియేటర్ లో సినిమా చేస్తే ఆ క్యాంటీన్ పట్టుకొని ఉంటారు కదా, క్యాంటీన్ లీజుకి తీసుకుంటారు. అవును,
వీళ్ళు జనాలు చూడటానికి రాకపోతే క్యాంటీన్ కూడా నడవట్లేదు. అవును. వాళ్ళు గగ్గోలు పెడుతారు, చిన్న చిన్న సినిమాలు, చెత్త పార్కింగ్ ఫీజులు రావట్లేవు, క్యాంటీన్ లో ఆదాయం రావట్లేదు, వాళ్ళ బతుకు జీవనం అంధకారం అయిపోయింది అనేసరికి వాళ్ళు యజమానులు ఏం చేస్తున్నారంటే కడితే మల్టీప్లెక్స్. మీరు అన్నట్టుగా యూట్యూబ్ ప్రపంచం వెళ్తుంది కాబట్టి ఆ ప్రపంచం కూడా కొంచెం వెనకబడటానికి కారణం ఉన్నది. కారణం లేకపోతే యూట్యూబ్ ప్రపంచం తోటి కొద్దిగా వెనకబడటానికి ఈ విషయాన్ని 100% మనం కూడా చెప్పుకోవచ్చు. 100%. రైట్. ఇక ప్రధానంగా మనము తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కొత్త ప్రభుత్వాన్ని రన్ అవుతుంది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. అవును. సో ఈ నేపథ్యంలో మీరు గత ప్రభుత్వాన్ని ఎన్నో విమర్శలు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే ప్రభుత్వం వచ్చిందా, లేకపోతే ఈ ప్రభుత్వం కూడా మీరు అనుకున్న తోవలో వెళ్తుందా? ఒకవేళ తోవలో వెళ్ళకపోతే మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు, ఆయుధాలు ఏంటి అంటే ఏం చెప్తారు? 100% చాలా మంచి ప్రశ్న. 100%. ఎందుకంటే వాస్తవానికి 9 ఏళ్ల పరిపాలనలో 9 సంవత్సరాలు, ఆ 9 ఏళ్లలో ఆయన చేసినటువంటి తప్పుల్ని మేము ఎస్టాబ్లిష్ చేసి ఆయనను దించడం జరిగింది. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వము కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులు చెయ్యదని నేను భావిస్తా ఉన్నా. నంబర్ 1. ఓకే. నంబర్ 2, 9 ఏళ్ల దాకా ఓపిక పట్టినాం మేము. ఆయన చేసిన తప్పులను అన్ని కప్పిపుచ్చుకుంటూ మెల్లగా తీసుకుని, ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు లాగా అనుకున్నాం కేసీఆర్. అంటే ఎప్పటికైనా నిజాన్ని తెలుసుకుంటాడు, వస్తాడు, మంచిగా చేయలేకపోతాడా. 9 ఏళ్ళు చూసినాం, ఖతం అయిపోయింది. ఆయన ఇంకా తప్పులు తెలుసుకోవట్లేదు, ఇంకా తప్పులే మాట్లాడుతా ఉన్నారు, అయిపోయింది. ఇది 9 నెలల్లో వీళ్ళు గినక కరెక్ట్ వేల పోకపోతే, రేవంత్ రెడ్డి గారి 9 నెలల ప్రభుత్వం కరెక్ట్ వేల పోకపోతే వాళ్ళకి 9 ఏళ్ళు పట్టింది కదా, వీళ్ళు 9 నెలల్లోనే కథం. 6 నెలలు గడిచిపోయింది. ఇంకొక 3 నెలలు ఉన్నది. 3 నెలలు చూసిన తర్వాత ఇక వీళ్ళది ఆల్రెడీ జనకరి జనారే, ఒకప్పుడు జనకు జనారే. కేసీఆర్ ని ఓడగొడతా అన్న విష్ణు కిషోర్ రేపు 9 నెలల తర్వాత ఇదే రేవంత్ రెడ్డిని ఓడగొడతా, నువ్వు చేసే మార్గం బాలేదు అనే విషయం వస్తుందంటారా? 100% వస్తుంది. అందుకే వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. దానికోసమే యూట్యూబ్ ఛానల్ అంటే నేను కూడా చూస్తున్నాను. మీలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే టైము అదంతా కూడా రావాలా, ఇవ్వాలా, చాలా ఉన్నాయి. అదేంటంటే నాకు థాట్ రాగానే ఇమ్మీడియట్లీ అది అదొక బ్రహ్మాస్త్రంలో అదొక అస్త్రం. అంటే త్వరలో రేవంత్ రెడ్డి గారి మీద ఈ అస్త్రాలు ఉండబోతున్నాయి. ఒకవేళ మార్గం సరిగా లేకపోతే. ఓకే, రైట్. ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వము కళాకారులకు ఏమి రాలేదనే మీ ఇంటెన్షన్ నాకు ఒకటి అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కళాకారులకు ఏమైనా చేస్తుందన్న, మీకేమైనా సందర్భాలు ఏమైనా కలిసి వచ్చే వ్యవహారంగా కనబడుతుందా? ఎట్లా అనుకోవచ్చు మనము? నమ్మకం అయితే ఉన్నది. అంటే నీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. నమ్మకం ఉన్నది. నేను మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. నేను లెటర్ ప్యాడ్ ద్వారా నేను కళాకారుల తెలంగాణ సంరక్షణ సమితి అని ఒకటి పెట్టాను. కళాకారుల సంరక్షణ సమితి అనేది పెట్టాను. పెట్టి దాని ద్వారా మేనిఫెస్టో ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నెరవేర్చిన ఖచ్చితంగా కళాకారులు మంచి మార్గాలు రావడానికి ఉంటుంది. దాంట్లో భాగంగా 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ సబ్సిడీ ఇవ్వమని చెప్పేసి దా మేనిఫెస్టోలో ఒక భాగం ఉన్నది. ఏది సినిమాకు. అదే విధంగా కళాకారులకు ఒక ఇల్లు లేకుంటే ఒక జాగను లేకుంటే వాళ్ళకి ఏదన్నా పెన్షన్ లాంటిదో ఏదన్నా చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సాధ్యం అవుతుంది అని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. రైట్. ఓకే, సాధ్యం అవుదామని మనం భావిద్దాం. 100% కళాకారులకు న్యాయం జరగాలనేది ఎవరైనా కోరుకునేదే, అప్పటి నుంచి కూడా కోరుకునే వ్యవహారమే. రైట్. ఇకపోతే ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే, అంటే మీ టోటల్గా ఎంతో సేపు పడుతుంది నాకు తెలిసి. ఇప్పుడు నాకు మన ఇంటర్వ్యూ దాదాపు కొనసాగాలంటే ఒక 2 గంటల పాటు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ప్రకృతి కూడా సహకరిస్తున్నది. సరే, ఎనీవే మనకు కెమెరా సహకరించాలా, బ్యాటరీ సహకరించాలా, అందులో రీల్ సహకరించాలా, మెమరీ కార్డు సహకరించాలి. ఈ నేపథ్యంలో సరే, ఎనీవే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అని భావిద్దాం. రైట్. ఇక విష్ణు కిషోర్ ప్రధాన ఆశయం ఇక నుంచి ముందడుగులు ఈ మెట్లెక్కాలంటే మొదటి మెట్టు ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మూడు ఉన్నాయి. ఆ 3లో అంటే ఈ ప్రపంచంలో
మూడుటే చూస్తారు ప్రజలు అనేటువంటి. పొలిటికల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్, ఈ మూడే ప్రధానం. ఏ పేపర్ చూసినా చూసినా ఈ మూడు తప్ప ఏముంది. వీళ్ళకి పేజీలు కూడా డిక్లేర్ అయ్యి ఉన్నాయి, అన్ని సినిమా పేజ్ అని, ఏమి చేయడానికి లేదు, వేరేది చేయడానికి లేదు, చిన్న చిన్న వార్తలు వేస్తారు. స్పోర్ట్స్ పేజ్ అని, స్పోర్ట్స్ పేజ్, సినిమా పేజ్, పొలిటికల్ పేజ్, మూడే ఉన్నాయి. నేను 3 ఎన్నుకున్నాను, ఎందుకంటే నేను 3 క్రియేట్ చేసుకున్నాను. 1 సినిమా, 2 రాజకీయం, 3 రియల్ ఎస్టేట్ వ్యాపారం బతకడం కోసం. ఈ మూడిట్లో సినిమా అనేటటువంటిది నేను హీరో కావాలనేటటువంటిది కాన్సెప్ట్తో నేను పనిచేస్తా ఉన్నా. డెఫినెట్గా హీరోగా నేను సినిమా చేస్తా. ఓకే, ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఖచ్చితంగా ఈ పంచభూతాలు నాకు సహకరిస్తాయని నేను బలిష్టంగా నమ్ముతున్నా. ఓకే, రాజకీయం వచ్చేసరికి నా కోరికనే ప్రజల కోరిక, కానీ ప్రజలు వాళ్ళకి శక్తి లేదు. రివీల్ చేస్తున్నారా? రివీల్ చేస్తున్నా ఇప్పుడు, అంటే పక్కా చేస్తున్నా. అంటే ప్రజలకు మాట్లాడే శక్తి లేదు, ఎంతో కొంతమందికి ఉంటది, కానీ చాలా కష్టం. ఒక మనిషిని, ఒక ముఖ్యమంత్రినో లేకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేటటువంటి ఆషమాషి పని కాదు. అంత గట్స్, అంత దమ్ము నాకే ఎందుకు ఉండదు, అంత టైం కూడా ఉండదు. ప్రజలకు టైం ఉన్నా అంత గట్స్ ఉండాలి. ప్రాబ్లం అది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మళ్ళీ అదొక పెద్ద ఎపిసోడ్. కానీ నాకెందుకోసం అవకాశం వచ్చిందంటే, నేను కుల సంఘాలు, పార్టీలు, సంస్థలు, కళాకారులు అందరితో మమేకమై ఉన్నా కాబట్టి నాకు ఆ కెపాసిటీ, నాకు ఆ శక్తి వచ్చింది. అందులో డివోషనల్ అంటే ఆ శక్తి ఉన్నది. ఆ శక్తి ఈ శక్తి కలబోస్తే నాకు ఒక శక్తి ఉన్నది. కాబట్టి రాజకీయాన్ని ఎట్లా చూడాలని నా కోరిక ఉన్నదంటే, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నట్టు 25 రోజులు ఆ నియోజకవర్గాలు తిరగాలి. అది నా కాన్సెప్ట్. 30 రోజుల్లో 4 రోజులు సెలవు తీసుకొని, 5 రోజులు సెలవు తీసుకొని 25 రోజులు నియోజకవర్గాలలో అవుతుందా కాదా తర్వాత ముచ్చట. ఆ ప్రజలు మీకు ఏదైనా సమస్య అనే డైరెక్ట్ 119 మంది ఎమ్మెల్యేలకు చెప్తున్నా. ఎమ్మెల్యేల అన్నలు ఎమ్మెల్యేలు అయినటువంటి అన్నలు, మొన్న కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినటువంటి అన్నలారా, ఎమ్మెల్యే అన్నలారా, దయచేసి మీ నియోజకవర్గంలో మరీ చెప్తాను, మీ నియోజకవర్గంలో 25 రోజులు ఖచ్చితంగా ప్రజల మధ్యలో మీరు ఉండాలా. ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. ప్రజలకు అది సమస్య తీరదా అనేటటువంటి సెకండ్ ఆప్షన్. అయితే అవుతుంది. అయ్యేది 100 సమస్యలు ఉంటే దాంట్లో 10 సమస్యలన్నా ఖచ్చితంగా తీరుతాయి. అది ఖచ్చితంగా మీరు చేయకపోతే మీకు భరతం పడతా. మీ నియోజకవర్గాలు వచ్చి ప్రజలతోని మీకు చెప్పిపిస్తా, ప్రజలతోని మీకు బుద్ధి చెప్పిపిస్తా. ఖచ్చితంగా నేను ఇది ఖచ్చితంగా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. రైట్, ఖచ్చితంగా దానికోసమే నా వీకేఆర్ వాయిస్. రైట్, థ్యాంక్ యూ విష్ణు కిషోర్ గారు. మళ్ళొక ఇంటర్వ్యూ చేస్తాను, ఎందుకంటే ఇది అసంపూర్తిగా జరిగిందని నేను అనుకుంటా. మీతో ఫుల్గా సాటిస్ఫాక్షన్గా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కానీ ఒక 4 ఎపిసోడ్లో చేద్దాం అనుకున్న సందర్భంలో 1 ఎపిసోడ్ వచ్చింది, ఇంకా 3 మిగిలే ఉన్నాయి అనుకుంటున్నా నేను. ఎనీవే 3 చేయాలనుకున్నారు, నాలాగా 3 చేయాలనుకున్న ఒకటి వచ్చింది, ఇంకా 2-3 ఉన్నాయి. అంటే మిమ్మల్ని తవ్వినా కొద్దీ అందులో ఒక మాధుర్యం వెళ్తుంది, అన్ని వెళ్తున్నాయి, ఎన్నో ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు ఇస్తా. ఇది ఒక భాగం, ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాలు ఖచ్చితంగా తప్పకుండా చేస్తా, ఖచ్చితంగా చేస్తా నేను. డెఫినెట్ గా మీరు ఎప్పుడు అడిగినా. థ్యాంక్ యూ. ఎనీవే విష్ణు కిషోర్ గారు తన జీవితంలో ఏకైక ఆకాంక్ష సినిమా హీరో కావాలనే ఒక ఆకాంక్ష బలిష్టంగా ఉన్నది. ఆ కోరిక ఖచ్చితంగా ఈ ప్రకృతి సహకరిస్తుందని మరి త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో ఆయన ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాం. ఎన్నో పాటలు అందించినటువంటి విష్ణు కిషోర్ గారిని ఈ యొక్క ఇంటర్వ్యూతో పూర్తయిందని అయితే నేనైతే అనుకోవట్లేదు. మళ్ళీ మీ ముందుకి విష్ణు కిషోర్ గారిని మన ఆన్ టీవీ కెమెరా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఎనీవే నేను ఈరోజు కొంత అసంపూర్తిగానే ఇంటర్వ్యూ ముగిస్తున్నానని చెప్తూ, ఇది ఇవాల్టి విఐపి విత్ బాలు కార్యక్రమం. మరొక విఐపితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ, దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.